హాయ్ అండి, వెల్కమ్ టు మంజూస్ రుచులు. ఇప్పుడు సమ్మరు అంటే మామిడికాయల సీజను. ఈరోజు మనం ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. త్రీ కేజీస్ మామిడికాయలు తీసుకోవాలి. మామిడికాయలు మా అక్క వాళ్ళ తోటలోనివ్వండి, చాలా బాగుంటాయి. చట్నీకి అసలు ఒక సంవత్సరమైన ముక్క పాడవకుండా చాలా బాగుంటుంది. ముక్కలను నీట్గా కడిగి తుడిచిపెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మా ఇంట్లో మా వారే ముక్కలు కట్ చేశారు. కట్ చేసుకున్న ముక్కలను కూడా నీట్గా జీడి తీసేసి నీట్గా తుడిచి పెట్టుకోవాలి. ఈ 3 కేజీ మామిడికాయలకి 1 లీటర్న్నర గ్రౌండ్నట్ ఆయిల్ పోసుకోవాలండి, విజయ ఆయిల్. ఇది పల్లి నూనె అయితేనే చట్నీకి బాగుంటుంది. ఇది బాగా వేడైన తర్వాత 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, వేసి వెల్లుల్లి ఒలిచి పెట్టుకోవాలి. కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి ఒక పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం సేపు అయిన తర్వాత మనం దించి చల్లార్చుకోవాలి. నూనెను బాగా చల్లగా కావాలండి నూనె. ఇప్పుడు ఇవైతే 3 కేజీలు ఉన్నాయి, కానీ కొలుచుకోవాలనుకుంటే మనం గ్లాస్తోనూ కూడా కొలుచుకోవచ్చు. ఒక 10 గ్లాసుల మామిడికాయలు అలా తీసుకున్నాను. దానికి ఒక 2.5 గ్లాసులు కారం పోసాను. 3 మ్యాంగో కారం పోసాను. 1 గ్లాసు ఉప్పు తీసుకోవాలి. ఇది మా పచ్చళ్ళలో ఉప్పు అంటే ఇస్తారండి, అదే తెచ్చుకోవాలి. 1 గ్లాసు పోసుకొని తర్వాత చూసి సరి చూసుకోవచ్చు ఉప్పును. ఇది ఆవకాయ పచ్చడి కదా, 1 గ్లాసున్నర అలా ఆవపిండి పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. అయితే అవి జీలకర్ర మెంతులు హాఫ్ తీసుకొని వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. అది వేరే పచ్చళ్ళకు కూడా వేసుకోవచ్చు. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి 300 గ్రాములు తీసుకొని దానిలో నూనెలో హాఫ్ వేసుకోవాలి. దీనిలో ఉన్నది హాఫ్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు కాచి పెట్టుకున్నాం కదా, అది చల్లగా అయిన తర్వాత బాగా చల్లగా అయిన తర్వాత ఆ నూనెను పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బాగా ముక్కలకు అంటుకునేటట్లు మొత్తం మంచిగా కలుపుకోవాలి.
మంచి ముక్కల కంటెంట్లంతా కలిపి పక్కన ఉంచుకోవాలి. 3 days అలాగే పెడితే నూనె అంతా పైకి తేలుతుంది. నూనె తక్కువైంది అనుకుంటే మళ్ళీ కూడా కొంచెం నూనె వేడి చేసి బాగా చల్లార్చి పోసుకోవాలి. 3 days తర్వాత ఒక జార్లోకి మార్చుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా అన్నం వేడి అన్నం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే పిజ్జాలు బర్గర్లు కూడా పనికి రావండి, అంత టేస్టీగా ఉంటుంది.